సార్ నమస్తే అండి. వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. దేనికి? ఈ డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయని. దాని మీద చర్చకు అసెంబ్లీకి రండి అంటే మాత్రం మేము రాము అసెంబ్లీకి, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తాము అంటూ వెనకడుగేసిన పరిస్థితి. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇప్పుడు దొంగ దొంగ నడుస్తున్నాడయా వ్యవస్థలో. నీకు ఇదంటారే, తన కంట్లో పెద్ద దొంగ పెట్టుకొని ఎదురు కంట్లో నీవు నలుసున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి గ్రూప్ 1 సర్వీసులో అక్రమాలు గందరగోళంగా చేశారు కదా. ప్రజలందరికీ తెలుసు ఏ రకంగా చేసింది. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు వాళ్ళంతా ఎట్లా రకంగా చేసింది ప్రజలందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే, మీడియా ఒకటి, పత్రికలు ఒకటి, ప్రతి పల్లెల్లో నూకండు కార్లకు వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు మాదిరి కాదు. నువ్వు చెప్పింది నీవే చెప్పినా కూడా నిజాలు వెళ్ళిపోతున్నాయి. ప్రశ్నలు అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధం అనేటువంటి విశిష్టజ్ఞానంతో ఉన్నారు. నీకు వాళ్ళంతా 16,000 మంది వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి అక్రమాలు చెప్పండి అంటున్నారు. అక్రమాలు ఏం జరిగినాయో చెప్పించమంటున్నారు వాళ్ళు టీచర్స్ వచ్చి. నువ్వేమి చెప్పలేకపోతున్నావు. ఏదో ఒకటి నీకేం కావాలంటే ఏదో ఒకటి హ్యాండిల్ కావాలా. అలర్ట్ చేయడానికి, గొడవ చేయడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఏదో ఒక అవకాశం కావాలా. ఈ అవకాశం దొరికింది. ఎప్పుడు దొరికింది? 10 నెలలు, 10 నెలల సంవత్సరం ఎంత దొరికింది. ఇది ఫెయిల్యూరే. బట్ ఇమీడియట్గా జరగగానే రిక్రూట్మెంట్ కాక మునిపే కనుక గొడవ చేసినట్లయితే అది ఒక రకంగా ఉండేది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ 1 సర్వే బయటకు వస్తుందని ముందు పెట్టి ఏదంటారే, అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ ఆఫ్ డిఫెన్స్ అని మామూలుగా డిఫెన్స్ చేసుకోవడానికి వీళ్ళు లేకుండా అఫెన్స్కి వెళ్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ నైజం. ఎందుకంటే అసలు ఆ పార్టీకే ఒక నీతి, నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక కట్టుబద్ధత, మాట మీద విలువ లేదు. ఎందుకంటే నాయకుడు ఏమి చెబితే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఏంటి, వాళ్ళంతా నిజాయితీ గల నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా అరే మావిగనంటారు. ఇప్పుడు ఏం చెబుతావు నువ్వు? ఇప్పుడు చిన్న తెలియదు. ఏదో కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు అయితే ఏదో కాకపోతే, ఎందుకంటే వాళ్ళకి వేరే రాజకీయంలో మనుగడ సాగించాలా, వేరే పార్టీకి వెళ్ళలేరు. చావు రేవు ఆ పార్టీలోనే ఉండాలా, ఆ పార్టీ తరఫునే పోటీ చేయాలా. ఏదన్నా పొరపాటున అదృష్టం కొద్దీ ఏదో ఒక రకంగా పవర్లోకి వస్తారంటే ఆశతో ఉన్నారు. అందుకని వాళ్ళు అట్లా మనుగడ సాగిస్తున్నారు. అది అంటే ఇక్కడ పదే పదే మరి అక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అసెంబ్లీ ప్రధాన వేదిక అవుతుంది కదా. ఎవరికైనా సరే ప్రతిపక్షానికి కానీ, లేదంటే ఒక రాజకీయ పార్టీకి వాళ్ళ మనుగడ కొనసాగించడానికి కానీ, లేదంటే వాళ్ళ ప్రశ్నలు రికార్డెడ్గా ఉండాలంటే కానీ అసెంబ్లీ ప్రధాన వేదిక అవుతుంది. కానీ ఆ అసెంబ్లీనే అవాయిడ్ చేసి నేను శాసనమండలి వరకు మాత్రం మా వాళ్ళు వస్తారు అని ప్రకటించడాన్ని ఎలా చూడాలంటారు? మీకు అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఆడున్నాడే డాక్టర్ అంటాడు, పీజీ డాక్టర్ అంట, సిదిరి అప్పలరాజు మన జైల్లో కొడుకుని రక్షించబోయి జైలు వేశాడు. వాడు మాట్లాడిన మాటలు చూస్తే సామాన్య వాడికి రక్తం మరుగుద్ది. చంద్రబాబు తలకాయ ఉంచుకొని ఎంత అసహ్యంగా, ఎంత హీనంగా, ఎంత దుర్మార్గంగా వాడు మానవత్వాన్ని మరిచి మాట్లాడాడు అసెంబ్లీలో. అందరూ మాట్లాడు, ఒకరు కాదుగా. వాడు గుడివాడ నానిగాడు, వాడు ఎంత మానవత్వం, మృగాల నయం, కొంచెం మృగాల కొంచెం విశేషణ జ్ఞానం ఉంది. విశేషణ కోల్పోయిన మృగాల్లాగా ప్రవర్తించి అసెంబ్లీలో మాట్లాడారు. వీళ్ళు కూడా చంద్రబాబు ఆపినా కూడా ఆగరు. అంటే ఆ భయంతోనే రావట్లేదంటారు. ఆ భయంతో ఆడుకుంటారు, కబడ్డీ ఆడుకుంటారు. తలకాయ తీసుకొని వీళ్ళంతా ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ బయట మాట్లాడితే నువ్వు కోర్టులో సూ చేయొచ్చు. మన దరిద్రం ఏంటంటే, మీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ నువ్వేమైనా మాట్లాడచ్చు, నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. వాళ్ళకి ఏం చట్ట పరిధిలో రాదు. అట్ట మరి ఏమిటో ఆ చట్టాలు ఏమిటో ఆ విషయం ఏంటో కానీ అంత చండాలంగా అమ్మనాబోతులు చండాలంగా తిట్టి తలకాయ ఉంచుకునే పరిస్థితి తెచ్చేటప్పుడు చట్టాలు అట్లా ఉన్నాయి. ఎట్లా వీళ్ళు కూడా రేపు డెఫినెట్గా అసలు భయం నీకు. అసలు పలారు కాలి అసెంబ్లీలో కూర్చుంటే చంద్రబాబు అంత గొప్ప వ్యక్తి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, చతురత, మేధావి కలిగిన వ్యక్తి తలకాయ ఉంచుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చూసాం మనం. ఈ మధ్య కూడా వేస్తున్నారు వాళ్ళు. ఏది సిదిరి అప్పలరాజు గారు అసెంబ్లీలో మాట్లాడిన దుర్మార్గ మాటలు చంద్రబాబు ముఖ కవిళకలు చూసాం. పారిపోలా, వీళ్ళు పారిపోతారు, భరాయించలేరు. చంద్రబాబు అనేవాడు పెద్ద సహనశీలి. ఒక మాట చెప్పాలంటే సహనశీలి. ఇంకోడైతే
అసలు ఉండలేడు, అక్కడ వెళ్ళిపోతాడు. అందుకని వీళ్ళకి భయం, వీళ్ళని ఆడుకుంటారు, కబడ్డీ ఆడతారు వీళ్ళని. ఎందుకంటే అది ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా ఎక్కడ వస్తుంది, ప్రెస్లో వస్తుంది, ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అంటే నువ్వు కుక్కగాడికి చెప్పు దెబ్బంటమే అవన్నీ ప్రెస్లో వస్తాయి. డ్యామేజ్ ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలని. జగన్ రెడ్డి వాడు నెంబర్ 1 తప్పు అసెంబ్లీకి పోకపోవటం, నెంబర్ 2 తప్పు ఈ డిఎస్సీ వాళ్ళని కెలగటం. ఎందుకంటే డిఎస్సీ వాళ్ళని కెలగటం, వీళ్ళకి పాపం ప్రశాంతత లేకుండా ఏదో టీచర్లు పాఠాలు చెప్పుకుంటారు. పాఠం చెప్పాలంటే టీచర్ కమ్యూనిటీకి ప్రశాంతత అవసరం. వాళ్ళకి ఏంటంటే వే ఆఫ్ థింకింగ్, వాళ్ళు చెప్పి పిల్లలకి వాళ్ళకి చెప్పాలంటే ప్రశాంతతగా, మనసు ప్రశాంతతగా ఉంటే కానీ ఏదైనా బాగా డెలివరీ చేయగలరు, పిల్లల్ని ఆకట్టుకోగలరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు టెన్షన్, రేపు వీడేమన్నాడు మేము వచ్చి రాగానే అది క్యాన్సిల్ చేస్తానంటున్నాడు, ఏమో వస్తాడేమో, వస్తే క్యాన్సిల్ అయిపోద్దేమో అనేటువంటి భయభ్రాంతులతోటి 16,000 మంది టీచర్స్ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కటి చెప్తున్నాడు, నిన్న ఒకటి చెప్తున్నాడు, నేను జగన్ అభిమాని, రక్తం కోస్తే జగన్ ఉంటుంది, నేను ముస్లింని, నేను కష్టపడి సంపాదించానని రకరకాలుగా అన్ని రకాలుగా చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, చూపించమంటున్నారు ఎవడినో ఒకడిని ఉద్యోగం పోయినండి. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మెయిన్లీ స్పోర్ట్స్ కోటాలో వాడు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అప్లై చేసినప్పుడు నువ్వు ఏ సర్టిఫికెట్లు అయితే ప్రజెంట్ చేస్తావో ఆ సర్టిఫికెట్లే మేము వ్యాలిడిటీ తీసుకుంటాము అని వాళ్ళు చెప్తుంది, గవర్నమెంట్ చెప్తుంది. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారు, ఈ కోటా సర్టిఫికెట్ చూసావు, ఈ పెద్ద దొంగయ్యా, ఈ స్పోర్ట్స్ కోటా ఉంది చూసావు, ఈ అసోసియేషన్స్ ఉంటాయి, ఇక అసోసియేషన్ రాసి ఇవ్వటమే, సర్టిఫికెట్ రాసి ఇవ్వటమే, అదే పెద్ద ఫ్రాడ్ ఉండేది. ఎవడు తీసుకొచ్చి నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని తీసుకుపోయి ఎప్పుడో పెడితే వాళ్ళు అనేది ఏంటి, ఇప్పుడు మొట్టమొదటి పెట్టలేదు కదా, వాళ్ళు రూల్ ప్రకారం తీశారు. వాడిని పట్టుకొచ్చి ఇది గోల్డ్ మెడలోడు, వీడికి ఇవ్వట్లేదు, ఇది కూడా సిల్వర్ వాడికి ఇచ్చాడు అని. అసలు టీచర్లు ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే మా డిమాండ్లు పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వం మీద ధర్నా చేయడం అయితే గమనించాం చాలా సార్లు. ఇక్కడ క్వైట్ ఆపోజిట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, ప్రతిపక్షం మీద ధర్నా చేస్తున్నారు. మా తప్పుంటే నిరూపించండి, ఊరేసుకొని చేస్తామంటూ వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి. మేము కష్టపడి సంపాదించాం, మమ్మల్ని కన్నింగ్ ఫెలోస్ అనొద్దు అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాలు ఎలా చూడాలంటారు అసలు? ఏమిటంటే జగన్ మహానుభావుడు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. టీచర్స్ తో పెట్టుకోకూడదు. వీళ్ళు మాధ్యమాలు టీచర్స్ అంతా కూడా నిజాయితీగా స్కూళ్ళల్లో పిల్లలు నెత్తిన ఇవన్నీ చెప్తారు. అంతకుముందు అయితే రాజకీయాల జోలికి పోరు టీచర్స్, ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయం చేస్తారు. వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ జగన్కి వ్యతిరేకంగా చేస్తారు. ఇంకోటి అర్థం చేసుకోవట్లేదు, ఎలక్షన్లో ఎక్కువ ఎవరు ఉంటుంది, టీచర్సే. ఇప్పుడు జగన్ అమాయకుడో తెలియదు, లేకపోతే తెలివి తక్కువడో తెలియదు, లేకపోతే గర్విష్టో తెలియదు, కానీ అన్నీ ఒకదాని తర్వాత అన్ని తప్పులు చేసుకుంటా పోతున్నాడు. మరి అంటే నెగిటివ్ తోటి పవర్లోకి రావాలనే ఉద్దేశం చెప్పలేం. కానీ అతను రోజుకు మనకు కామన్ మ్యాన్కి వాళ్ళకి కూడా తెలుసు. వైకాపా వాళ్ళు కూడా అంటున్నారు, ఏమిటి ఇదేంటి, ఈ మావిగారిని ఏమిటి, వీళ్ళ మీద పట్టడం, టీచర్స్ మీద పట్టడం ఏంటి, పొద్దున్న లేస్తే రాజధాని మీద పట్టడం ఏంటి, రాజధాని బాగా జరుగుతుంది కదా, రాజధాని పట్టం ఏంటి, భోగాపురం మీద పట్టం ఏంటి, ఎన్ని నువ్వు సక్సెస్ అయినట్టుంటాయి. నువ్వు ఫెయిల్యూర్ అయితే నువ్వు మాట్లాడు, అన్ని ఫెయిల్యూర్ అనుకో, ఎక్కడ వదిలేశారు, ఇక్కడ వదిలేశారు, మీరు మొదలెట్టారు, ఆరంభ సూత్రం చెప్పు. అరే వాడు భోగాపురం బ్రహ్మాండంగా ప్రపంచం అంతా కూడా పెద్ద గొప్ప ఎయిర్పోర్ట్ అని పొగుడుతూ ఉంటే, రాజధాని కూడా రోజు చూస్తుంటే వీళ్ళంతా కూడా మీడియాలో కూడా అన్ని పార్టీ ఇర్రెస్పెక్ట్ ది పార్టీ వీళ్ళంతా కూడా రాజధాని డెవలప్మెంట్ని చూపిస్తున్నారు. రాత్రిపూట చూపిస్తున్నారు, పగలపూట చూపిస్తున్నారు, CDX అంటున్నారు, ఏది స్టీల్ బ్రిడ్జ్ అంటున్నారు. ఇవన్నీ జనానికి చెప్తా ఉంటే నువ్వు ఏమీ లేదు, ఇవన్నీ నువ్వు ఓన్లీ మాయా, చంద్రబాబు మాయా అంటే నువ్వు ఎట్లా నమ్ముతారు ప్రజలు? థ్యాంక్ యూ.